13 నంది అవార్డులు, 27 సీరియల్స్, 900 పైచిలుకు డాక్యుమెంటరీస్ మామూలు విషయం కాదు. గత 30 ఏళ్లుగా టెలివిజన్ రంగంలో తనదైన ముద్ర వేసుకుంటూ మరి స్థానికంగా ఉన్నటువంటి కళాకారులను కూడా ఆర్టిస్టులను కూడా వెలికితీయాలనే విశ్వ ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నటువంటి డైరెక్టర్ సురేష్ కుమార్, నాగబాల సురేష్ కుమార్. మరి ఆయన ఈరోజు మనతో ఉన్నారు. వారిని అడిగి, ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి, మరి వారిని అడిగి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులను ప్రోత్సహించేందుకు, అలాగే ఆర్టిస్టులను ప్రోత్సహించేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. సరే, ఏంటి అంటే నాగబాల సురేష్ కుమార్ మీ ఇంటి పేరా లేదా ఏంటి? అది మా ఇంటి పేరు దండనాయకుల డి, కానీ నాగబాల పెద్ద హిట్ కావడం వల్ల అప్పట్లో ఈటీవీలో టెలికాస్ట్ అయింది. అది 2000లో. అప్పుడు ఇండియాలోనే హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ రావడం ప్లస్ బాగా సెన్సేషన్ క్రియేట్ చేయడం వల్ల ఇంటి పేరే నాగబాల. అంటే టీవీ రంగంలో సాక్షి రంగారావు సినిమాల్లో ఎట్లయితే షావుకార్ జానకి ఉన్నారో, టీవీ రంగంలో నాగబాల సురేష్ కుమార్ అని పిలిపించుకోవడం నేను అసలు అదృష్టంగా భావిస్తున్నాను. దానికంటే ముందు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అంటే మన ఛానల్ ద్వారా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే గత 10 ఏళ్లలో ఆ గత ప్రభుత్వం చలనచిత్ర రంగాన్ని, టెలివిజన్ రంగాన్ని కుంటుపరిచింది. అరచేతిలో వైకుంఠాన్ని చూపించింది. 2000 ఎకరాలు చిత్ర పరిశ్రమ అన్నారు, ఏమో అన్నారు, ఏది చేయలేదు. అదేవిధంగా నంది అవార్డుల ప్లేస్లో సింహ అవార్డ్స్ అన్నారు, ఆ అవార్డ్స్ కూడా చేయలేదు వాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి గారు మాటల మనిషి కాదు, చేతుల మనిషిని నిరూపించుకున్నారు. ఆయన రాగానే దిల్ రాజు గారిని ఎఫ్డీసీ చైర్మన్గా అపాయింట్ చేశారు. ఇప్పుడు ఇమ్మీడియట్గా గతంలో పెండింగ్లో ఉన్న అన్ని అవార్డ్స్ కార్యక్రమాల్ని దిల్ రాజు గారు మన రేవంత్ రెడ్డి గారి సూచనలతోటి, మాన్య ముఖ్యమంత్రి గారి సూచనలతోటి ఆ అవార్డ్స్ కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నారు. ఒక రకంగా చలనచిత్ర రంగానికి, టీవీ రంగానికి ఊపునిచ్చే కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం టేకప్ చేస్తుంది. కాబట్టి మన ఛానల్ ద్వారా నేను, అంటే టెలివిజన్ ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్గా మాన్య ముఖ్యమంత్రి గారికి నేను స్పెషల్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కళాకారులు ఎక్కడైతే సుభిక్షంగా ఉంటారో, సినిమా రంగం, చలనచిత్ర రంగం, టీవీ రంగం, కళారంగం ఒక హ్యాపీగా ఉంటుందో అక్కడ ఆ ప్రభుత్వాలు సుభిక్షంగా ఉంటాయి. డెఫినెట్గా ఈ రామనవమి సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగిన నాళ్ళు ఆనందంగా ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సార్, టెలివిజన్ ఫెడరేషన్ రంగ వ్యవస్థాపకులుగా మీరున్నారు. మరి టెలివిజన్ రంగానికి సంబంధించి ఎలాంటి అంటే పోరాటాలు కూడా గతంలో మీరు నిర్వహించారని చెప్పి విన్నాం. అంటే ఎలాంటి పోరాటాలు అంటే టెలివిజన్ రంగంలో సంబంధించినటువంటి కళాకారుల కోసం 24 క్రాఫ్ట్స్ కదా, 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన కళాకారుల కోసం ఎట్లాంటి పోరాటాలు నిర్వహించారు? వాళ్ళకి ఏం సాధించే ప్రయత్నం చేశారు? నేను రావడానికంటే ముందు, అంటే ఒక 15 years బ్యాక్ టీవీ రంగానికి సంబంధించినంత వరకు అసంఘటితంగా కార్మికులందరూ ఉండేవాళ్ళు. అంటే ఎవరికి వాళ్ళే యమునా తీరేలాగా ఉండేది. ఒక 14.5 సంవత్సరాల కిందట మేమందరం కమలాపురి కాలనీలో, టీవీ నగర్లో అందరినీ అసెంబ్లీ చేసి నేను స్వీకారం చేసిన తర్వాత ఆ టీవీ యూనియన్ని, అంటే వీర్రాజు గారు, ఖన్నా వాళ్ళందరూ కలిసి పెట్టిన ఆ యూనియన్ నాకు అప్పగించారు. దాన్ని నేను టేకప్ చేసి ఫెడరేషన్గా నామకరణం చేసి సినిమా రంగంలో ఎట్లయితే ఉందో ఆ రకంగా దేనికదే విడదీసి, అంటే మేకప్, కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్, డ్రైవర్స్ యూనియన్ ఎవరికి వాళ్ళే విడదీసి వాళ్ళ యూనియన్ల ఎలక్షన్లు చేసి ఫెడరేషన్కి ఒక కరెక్ట్ ఎస్టాబ్లిష్ చేసి మొట్టమొదటిసారిగా అప్పుడు డబ్బింగ్ సీరియల్స్ చాలా వచ్చేవి మన తెలుగు ఛానల్స్లో. సుమారుగా 68 డబ్బింగ్ సీరియల్స్ వచ్చేవి. దాసరి నారాయణరావు గారి నేతృత్వంలో మేము మొదటి పోరాటం చేసి సక్సెస్ సాధించాము. ఇప్పుడు ఆ డబ్బింగ్ సీరియల్స్ లేవు. అందువల్ల ఏమవుతుందంటే మన ప్రతిభ, మన ఆర్టిస్టులకి, మన టెక్నీషియన్స్కి హైదరాబాద్లో ఇండస్ట్రీని నమ్ముకున్న 7,000 మందికి ఇవాళ ఉపాధి దొరుకుతున్నది. సుమారుగా 80 డైలీ సీరియల్స్ ఇవాళ హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి, స్ట్రేట్ సీరియల్స్. అంటే ఆ పోరాట ఫలితం. అదేవిధంగా ఇవాళ టీవీ ఫెడరేషన్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఇవాళ ఎవరైనా ప్రొడ్యూసర్సు, అంటే ఆయారాం గయారాం ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీ మీద అభిమానంతో కాకుండా, ప్రేమతో కాకుండా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే వాళ్ళకి కూడా
గుణపాఠాలు చెప్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత ఉన్నది. అదేవిధంగా మేము సొంత బిల్డింగ్ తయారు చేసుకున్నాం వెంకటగిరిలో. దాదాపు 101 ప్లాట్లని మేము జడ్చర్లలో విజన్ వివికే ద్వారా సాధించుకున్నాం, టీవీ నగర్ పేరుతోటి. ఇంకా అందరికీ ఇన్సూరెన్స్లు ఇప్పించుకున్నాం కార్మిక శాఖ ద్వారా. సుమారుగా 3,500 మందికి 2 లక్షల రూపాయల జీవిత బీమాది మేము ఇప్పించుకున్నాం. చాలా చాలా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి ఫెడరేషన్లో. సార్, ముఖ్యంగా మీరు ఈ ప్రాంతానికి చెందినటువంటి బిడ్డగా, ఆసిఫాబాద్ స్థానిక బిడ్డగా, కుమరం భీమ్ తో కూడా అంటే పోరాట యోధుడైనటువంటి కుమరం భీమ్తో కూడా మీ కుటుంబానికి ఉన్నటువంటి గతంలో మీ పెద్దలకు ఉన్నటువంటి సాన్నిధ్యం కూడా ఉండేదని చెప్పేసి విన్నాము. మరి దానికి సంబంధించి మీరు ఇక్కడ కుమరం భీమ్ పైన కూడా డాక్యుమెంటరీస్ కూడా తీయడం జరిగింది, చాలా పెద్ద హిట్ గత 30 ఏళ్ల క్రితమే. అలాగే లెజెండరీ హీరో నాగార్జున గారికి సంబంధించి షిరిడి సాయికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ రైటింగ్ కూడా చేయడం జరిగింది. మరి ఇంత పెద్ద డైరెక్టర్గా ఉన్న మీరు స్థానికంగా ఉన్నటువంటి కళాకారులను వెలికితీయాలనే ఒక ప్రాజెక్ట్ని కూడా చేపట్టారని చెప్తున్నారు. దాని వివరాలు కూడా మా ప్రేక్షకుల కోసం. షూర్. మా తాత రామచంద్రరావు పైకాజీ కొమరం భీమ్ని ఒక 45 రోజుల పాటు దాచిపెట్టినారు అప్పట్లో, ఎందుకంటే దాని మీద వారంటీ ఇష్యూ అయినప్పుడు. అదేవిధంగా తాతగారు కొమరం భీమ్ తరఫున కోర్టులో వకల్తా చేశారు. అప్పుడు రజాకారులని చంపడానికి కూడా ట్రై చేశారు. కొమరం భీమ్ మా ఇంటికి వచ్చేవాడు. ప్రతి శనివారం అంగడి జరుగుతుంది కదా, వచ్చి మా ఇంట్లో ఉండి మా నాన్నగారు కూడా అది చెప్పేవాళ్ళు. అందువల్ల కొమరం భీమ్తో ఉన్న ఆ రిలేషన్స్ ఇక్కడ ఉన్న దీనివల్ల మేము చిన్నప్పుడే చిన్న చిన్న లఘు నాటికలు రాసి, బుర్రకథలు రాసి మేము ప్రదర్శించి, దాని తర్వాత నేను రెవెన్యూలో ఉట్నూరులో పనిచేస్తున్నప్పుడు మేము దాన్ని సినిమాగా చిత్రీకరించడానికి సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడి ఒక చిత్రంగా రూపొందించాం. దాని తర్వాత నేను 75 ఎపిసోడ్ల సీరియల్ చేశాను, దూరదర్శన్లో టెలికాస్ట్ అయింది. ఈ మధ్యనే దానికి 4 వెండి నంది అవార్డ్స్ కొమరం భీమ్ సీరియల్స్కి రావడం జరిగింది. డాక్యుమెంటరీ చిత్రం నిర్మించాం. కొమరం భీమ్ అంటే ఒక పోరాటం, జల్ జంగల్ జమీన్. ఆ పోరాటం ఇంకా కొనసాగుతున్నది. ఇవాళ ఆ పోరాటం కొన్ని వర్గాలకు, కొంతమందికే కాదు, అందరికీ సంబంధించిన విషయం. ఈ కళారంగానికి వస్తే తెలంగాణ నుంచి 30 ఏళ్ల కిందట నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రవేశించినప్పుడు అక్కడ పరిస్థితులు మీకు తెలుసు కదా, చాలా పోరాటం చేశాం మన అస్తిత్వం కోసం, మేము ఇక్కడ నిలబడడానికి. అలా ఉండి కూడా ఒక 27 సీరియల్ చేయగలిగాం. మన ప్రతిభని నిరూపించగలిగాం. ఎక్కడ ప్రతిభ ఉంటుందో, ఎక్కడ టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ని ఎవరు చౌర్యం చేయలేరు, ఎవరు దొంగతనం చేయలేరు. సూర్యుడి యొక్క వెలుగుని అరచేతిని అడ్డుపెట్టి ఎలాగైతే ఆపలేరో టాలెంట్ని ఎవరు చౌర్యం చేయలేరు. కాబట్టి మన తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాల్లో ఉన్న టాలెంట్ని వెలుగు తీయడానికి ఇక్కడ చాలా అద్భుతమైన నటీనటులు ఉన్నారు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. వీళ్ళ ప్రతిభ బయటికి రావాలి. బయటికి రావాలంటే మేము హైదరాబాద్లో కూర్చోకుండా, ఎందుకంటే ఇవాళ ఈ పేదవాళ్ళు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి 2 లక్షలు 3 లక్షలు పెట్టి ఇన్స్టిట్యూట్లో చేరాలంటే కష్టం. కాబట్టి మేమే ఇక్కడికి వచ్చి మేము వర్క్షాప్స్ పెడుతున్నాం. యాక్టర్స్కి వర్క్షాప్స్ పెడుతున్నాం, డైరెక్టర్స్కి, రైటర్స్కి వర్క్షాప్స్ పెడుతున్నాం. ఈ వర్క్షాప్ ద్వారా చాలామంది కొత్త వాళ్ళని బయటికి తీసుకొస్తున్నాం. కరీంనగర్లో, వరంగల్లో, లాస్ట్ ఇయర్ మంచిర్యాలలో పెట్టాం. మొన్న ఇక్కడ ఆసిఫాబాద్ కొమరం భీమ్ జిల్లాలో పెట్టాం. ఈ మధ్యనే మనం కొమరం భీమ్ నేషనల్ అవార్డు మనం సాయి కుమార్కి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు రూపొందించడం వల్ల అద్భుతమైన కళాకారులు, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, సాంకేతికత పెరిగింది, మనాళ్ళ ప్రతిభని మనం తీసుకురావాలి. మెయిన్గా ఏంటంటే కొమరం భీమ్ పేరు మీద ఏర్పడ్డ ఈ జిల్లాలో కొమరం భీమ్ పేరు మీద ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్, ఒక ఫిలిం స్టూడియోస్ ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము సంకల్పిస్తున్నాం. దానికి గౌరవ మాన్య ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు గారు సహకరిస్తే కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కొమరం భీమ్ పేరు మీదనే కొమరం భీమ్ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడానికి, కొమరం భీమ్ ఫిలిం స్టూడియోస్ ఏర్పాటు చేయడానికి నేను నాగబాల సురేష్ కుమార్ తయారుగా ఉన్నాను. దానికి దయచేసి పెద్దలందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. సార్, ముఖ్యంగా ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే వెనుకబడిన ప్రాంతంగా కొంచెం ఉన్నటువంటి పరిస్థితి మనం వింటూనే ఉంటాం. అయితే కనీసం షూట్ కోసం ఒక కెమెరా కూడా, ఒక క్వాలిటీ కెమెరా కూడా లేనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఏదైతే వివిధ క్రాఫ్ట్లకు సంబంధించినటువంటి కళాకారులు, ఆర్టిస్టులు ఇక్కడికి వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీ కూడా అట్లాంటి ఏర్పాటు చేసే ఆలోచన
దానికి సంబంధించి కూడా ఎట్లాంటి చర్యలు మీ ద్వారా ప్రభుత్వానికి వినియోగించి తెలుసుకున్నారు, అలాగే ఏం చర్యలు చేపట్టబోతున్నారు? ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ షూటింగ్లు చేయాలంటే నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, ప్రొడక్షన్ హౌస్లు ఇక్కడ వచ్చి ఉండాలంటే పర్ఫెక్ట్ అకామిడేషన్ ఫెసిలిటీస్ ఉండాలి, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి. ఎప్పటివరకైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాదో, అకామిడేషన్ ఉండదు, ఆర్టిస్టులు వస్తారు, టెక్నీషియన్స్ వస్తారు, చిన్న షూటింగ్ పెట్టినా కనీసం 80 మంది ఉంటారు, వాళ్ళు ఉండడానికి పర్ఫెక్ట్ అకామిడేషన్స్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉండాలి. అలాంటి ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఇప్పుడు మన ప్రొడ్యూసర్లు కాశ్మీర్కి లేదా ఇంకా కర్ణాటకకి, కేరళకి వెళ్ళి షూటింగ్ చేస్తున్నారు. అంతకంటే అద్భుతమైన లొకేషన్స్ మన కొమరం భీం జిల్లాలో ఇవాళ నిర్మల ప్రాంతాల్లో కుంటాల వాటర్ ఫాల్స్ ఉన్నాయి, బాబేజరి, జోడేఘాట్, ఇక్కడ వాంకడి ఫారెస్ట్, ఉట్నూరు ఫారెస్ట్, కేరమేరి ఘాట్స్, అదేవిధంగా మన చెన్నూరు ప్రాంతంలో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి, గాంధారి హిల్లా ఉంది. ఇలాంటి అద్భుతమైన లొకేషన్స్ మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. అయితే షూటింగ్స్ చేయడానికి మొదటిసారిగా కుంటాల వాటర్ ఫాల్స్లో నేను షూటింగ్ చేశాను, అదేవిధంగా గాంధారి హిల్లాలో చేశాను, భీమారం ఫారెస్ట్లో చేశాను. మనం అంటే ఇక్కడ వాళ్ళం కాబట్టి మనం అడ్జస్ట్ అవుతున్నాం, కానీ వేరే ప్రొడ్యూసర్లు అడ్జస్ట్ కాలేరు. అందుకని ఇక్కడ ఈ టూరిజం మీద కూడా ఒక పెద్ద కాన్సన్ట్రేషన్ చేసి అటు టూరిజం డెవలప్మెంట్ సైమల్టేనియస్గా ఫిలిం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కనుక ప్రభుత్వం తరఫున జరిగితే డెఫినెట్గా ఇప్పుడు ఎక్కడైతే బయటి ప్రాంతాలకు వెళ్ళి మన తెలుగు ప్రొడ్యూసర్లు, నిర్మాతలు షూటింగ్ చేస్తున్నారో అవన్నీ ఆగిపోయి మన తెలంగాణ ప్రాంతంలో కొమరం భీం జిల్లా, ఈ కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా అద్భుతమైన డెవలప్మెంట్ అవుతుంది. ఆ డెవలప్మెంట్ కావడం వల్ల ఏమవుతుందంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఇక్కడ కళాకారులకు అవకాశాలు ఉంటాయి, ఇక్కడ టెక్నీషియన్స్కి అవకాశం ఉంటుంది, మన దగ్గర కెమెరామెన్లు, లైట్స్మెన్స్, మేకప్, కాస్ట్యూమ్, ఆర్ట్, డ్రైవర్స్, ఎన్నో రకాలుగా ఉపాధి అవకాశాలు పెరిగి ఫ్లోటింగ్ ఆఫ్ ది రెవెన్యూ కూడా మనకి జనరేట్ అవుతుంది, ప్రభుత్వానికి కూడా అద్భుతమైన ఆదాయం వస్తుంది. ఆ దిశగా మన ప్రభుత్వం కృషి చేయాలని టూరిజం డెవలప్మెంట్ సైమల్టేనియస్లీ ఫిలిం డెవలప్మెంట్ దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ తయారు చేయవలసిందిగా మేము కూడా ఇదివరకు ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చాము. మళ్ళీ అగైన్ ఐ విల్ సబ్మిట్ ఏ యాక్షన్ ప్లాన్ టు ది గవర్నమెంట్. సార్, చివరిగా ఏదైతే స్థానిక మీరు నెక్స్ట్ చేపట్టబోయే ప్రాజెక్ట్ ఏంటి, అంటే ఈ జిల్లాలో ఇక్కడ స్థానిక కళాకారులను వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా నెక్స్ట్ చేపట్టబోయే ప్రాజెక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్లో స్థానికులకు ఎంతవరకు అవకాశం ఉండబోతుంది? ఓకే, మై సెకండ్ సన్, నా రెండో అబ్బాయి మానస్ దండనాయక్, వాడు కూడా ఫిలిం ఇండస్ట్రీలో వచ్చాడు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఒక 50 డాక్యుమెంటరీ ఫిలిం చేశాడు, కొరియన్ డ్రామా చేశాడు, మంచి కొరియన్ డ్రామా చేశారు. ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాడు. దానికంటే ముందు ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఇమ్మీడియట్గా మన గోండుల చరిత్ర, ముఖ్యంగా గిరిజనుల చరిత్ర, సంస్కృతి రెండు కూడా కొంచెం ఇదైపోతుంది, అంటే మరుగున పడిపోతుంది. ఆ చరిత్ర వెలికి తీయాలి, ఆ సంస్కృతిని కాపాడాలి, గిరిజన సంస్కృతిని. గోండు సంస్కృతి పాడైపోతూ ఉన్నది, ఇంకో సంస్కృతి దాని మీద దండయాత్ర చేస్తూ ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా ఆసిఫాబాద్లో ఇది జనగాం. ఈ జనగామును పరిపాలించిన రాజు కింగ్, మొదటి కింగ్ అంకమరాజు. ఆ అంకమరాజు 456 ఏళ్ల కిందట ఇక్కడ 36 ఏళ్ల పాటు కంచుకోటను రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించాడు. దాన్ని ఒక చిత్రంగా నిర్మించాలని, ఆ చిత్రానికంటే ముందు మేము ఇమ్మీడియట్గా వితిన్ 1 వీక్ ఆర్ 2 వీక్స్లో మేము ఒక డాక్యుమెంటరీ ఫిలిం ఇక్కడ షూటింగ్ చేస్తున్నాం. దీంట్లో స్థానిక కళాకారులకి మంచి అవకాశం, అలాగే టెక్నీషియన్స్ కూడా అవకాశం కల్పించే ఏర్పాటు మా మనస్ ఈజ్ టేకింగ్ అప్ దట్ ప్రాజెక్ట్. రైట్, ఇదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఈ ఆదిలాబాద్ మరో కాశ్మీర్గా పేరుగాంచినటువంటి ఆదిలాబాద్ ప్రాంతంలో జరగాలి. అలాగే స్థానిక కళాకారులకు అవకాశాలు రావాలని చెప్పి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నాం. దానికి ప్రభుత్వ సహకారం కూడా కావాలి, ప్రభుత్వ పెద్దల సహకారం కూడా కావాలని డైరెక్టర్ సురేష్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భూమేష్తో ఇర్ఫాన్, బిగ్ టీవీ, ఆదిలాబాద్ నుంచి.